ట్రైలర్. ఓకే ఫస్ట్ ట్రైలర్ డిఫరెంట్ గా ఉంటుంది. ట్రైలర్ డిఫరెంట్. ఇప్పుడు సత్యభామ ట్రైలర్ ఉంటే సత్యభామది ఎలా ఉంది అని వస్తుంది. అలా మనం రిఫ్లెక్షన్స్ క్రియేట్ చేయాలి. మనకి ఎలా 2 ఐఫోన్స్ ఉన్నాయి. మీ డాడీకి ఒకటి ఉంది, మా డాడీకి ఒకటి ఉంది. మా డాడీ మీ డాడీ ఫోన్స్ మనం ఎడిట్ చేస్తే అది తీరిపోతారు. మనీ కూడా స్టార్ట్ నుంచి చెప్పండి. మనం ఇద్దరు డిస్కస్ చేస్తున్నామా. ఐ గాట్ ఎన్ ఐడియా, ఐ సేవ్ యూ లేటర్ ఆన్, అదర్వైజ్ ఐ సేవ్ నౌ హియర్ ప్రాపర్. ఓకే మనం ఫస్ట్ ఏం తీయాలి? ట్రైలర్ లాస్ట్లో తీయాలి. ఫస్ట్ ఎపిసోడ్స్ అన్ని చేసేయాలి. ట్రైలర్ ఫస్ట్ లో చేయాలి మహాతల్లి. అప్పుడు ట్రైలర్ అప్పుడు తెలుస్తాయి. తర్వాత ఎపిసోడ్స్ కాదు ట్రైలర్ మనం ముందు తీయకూడదు. ఎపిసోడ్స్ ఉంటాయి కదా, ఎపిసోడ్స్ లోపల చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, థ్రిల్లింగ్ అలాగే చేయమంటున్నారు. అవి పోస్ట్ చేయకూడదు. ఫస్ట్ థ్రిల్లింగ్ క్లిప్స్ ఓకే తెలుసు అర్థమైంది. కానీ ట్రైలర్ ముందు పోస్ట్ చేయాలి. అవును అదే. ఫస్ట్ మనం ఎపిసోడ్స్ అన్ని బేగా చేసేద్దాం. దాని తర్వాత ఎపిసోడ్స్ కాదు ఫస్ట్ 10 ఎపిసోడ్స్ 3 days లో చేద్దాం. 10 ఎపిసోడ్స్. ఫస్ట్ వినండి. ఫస్ట్ మనం ఫుల్ ఒక మూవీ తీసేద్దాం, దాన్ని కట్ చేద్దాం 10 క్లిప్స్ లాగా. 10 క్లిప్స్ కాదు, 5 క్లిప్స్ లోని ఒక మూవీ ట్రైలర్ తయారవుతుంది. 10 క్లిప్స్ తీసి 10 క్లిప్స్ 10 ఎపిసోడ్స్ 10 క్లిప్స్ తీసుకుంటాం. 10 క్లిప్స్ లో 6 క్లిప్స్ మనం పక్కకు తీసి ట్రైలర్ కూర్చుంటాం. తర్వాత ఇంకో 10 క్లిప్స్ ఎపిసోడ్స్. నేను చెప్తాను చూడు. ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, నేను రాస్తున్న స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్లో నేను స్కూల్లో ఉంటాను. టీచర్ చెప్తుంటే నేను ఒక అమ్మాయిని స్కేరీగా డ్రా చేస్తాను. తర్వాత డ్రా చేసిన తర్వాత స్టోరీ రాస్తాను. మా మ్యామ్ ఇలా వచ్చి చేస్తుంటే సడన్గా బయట పెడతాను. అప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ స్టోరీ అప్పుడు అంటే ఆ స్టోరీ గురించి మనం ఫస్ట్లో తెలుసుకుంటాం. ఆ స్టోరీ నేను రాస్తాను కదా, అప్పుడు ఇలా పైకి చూసాను. అప్పుడు మా మమ్మీ నేను ఇంటికి మా మమ్మీ చూపించాను. ఏంటిది అని చూస్తుంటే ఆ స్టోరీ ఏంటో రాయమన్నది. స్టోరీ ఏం రాద్దాం? ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంటుందంట. అదేంటి నువ్వు స్లైడ్ పక్కన పెట్టాలంటే క్యారెక్టర్ అది కష్టమాట ఆడుతున్నావు. నా కాన్సెప్ట్ వినట్లేదు. సోమక్క ఎప్పుడు వస్తుంది? నేను వింటున్నాను. సోమక్క ఎవరు నా మదర్. సోమక్క తీసేస్తే మళ్ళీ కాదు, నువ్వు టీచర్. డబల్ యాక్షన్స్, అందరూ డబల్ యాక్షన్స్. ఇప్పుడు ఫన్ముజీలో ఎలాగా, ఇప్పుడు జగన్నాథం వాళ్ళ మమ్మీ, జగన్నాథమే వాళ్ళ మమ్మీ అండ్ సన్ కూడా, అలాగా డబల్ యాక్షన్. అలా చేద్దాం. లేకపోతే విను జగన్నాథం వేరే, ఇంకా బేబమ్మ అంటున్నాను నేను. బేబమ్మ వాళ్ళిద్దరు ఒకటే కదా, అలాగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ద మెయిన్ పాయింట్ అది నువ్వు స్లైడ్ పక్కన పెడతావు, లేకపోతే పక్కన పెట్టు. ఆడుకోవడంటే నేను పక్కన పెడతాను. నేను ఆడుకోవట్లేదు, చెప్తున్నాను. ఇప్పుడు ద మెయిన్ పాయింట్ స్టోరీస్లో ఏంటంటే స్టోరీ. చెప్పు స్టోరీ. నేను ఏమి ఆ స్టోరీలో రాశాను అంటే, ఒక హాస్పిటల్ ఉంటుంది. అది క్రియేట్ చేయాలి మనం. చాట్‌జీపీటీలో స్టోరీస్ వచ్చేస్తుంది. అలా చేయకూడదు. యాప్స్ లోని కాపీరైట్ అవుతుంది. కాపీరైట్ అయితే వచ్చిన డబ్బులు కూడా పోతాయి. కేసెస్ కూడా వేస్తారు. వద్దు కాపీరైట్. వాటిని చదివాడు. ఓకే ఫస్ట్ సినిమా పేరేంటో మనం నువ్వు సైలెంట్ ఉండు. సైలెంట్. ఎందుకు దాన్ని సైలెంట్ ఉండమంటున్నావు? అలా అనకూడదు. ఫస్ట్ నువ్వు మాట్లాడు పద్ధతి. ఇగో ఎవరు టిక్కల్, ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రూప్, if you are discussing something, you should allow everybody to speak.
దట్ ఈస్ ద గుడ్ నేచర్. ఓకే చూడు అదితి, how she is expressing her views, you should also open, you should also speak more. ఓకే ఫస్ట్ మూవీ You should start speaking. అదితి నువ్వు ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ మూవీ నేను చెప్పు. తను చెప్తాను ముగ్గురు చెప్తాం కానీ ఏది కాన్సెప్ట్ ఎక్కువ నచ్చుతుంది? కాన్సెప్ట్ దానికి తెలియదు చెప్పు. కాన్సెప్ట్ తెలియదు చెప్తాను. ఫస్ట్ మనం ఎపిసోడ్స్ ఉంటాయా, ఎపిసోడ్ నుంచి కాదు స్టోరీ చెప్పమే మాతలి. స్టోరీ ఏంటంటే నేను రాస్తూ ఉంటాను ఏదో ఒకటి, క్రియేట్ చేస్తాను ఏదో ఒక స్టోరీ అంటే థ్రిల్లింగ్ ఉండేది. అది రాస్తాను, మా మ్యామ్ వచ్చి చూస్తారు. చదువుతున్నప్పుడు ఏంటి సడన్గా తల పైకి ఎత్తుతాను, మా అప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తారు. అంటే సడన్గా ఎత్తినప్పుడు తులిపడతారు కదా వాళ్ళు, అలా ఫుల్ బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తారు. దాని నుంచి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా స్టోరీ? దాని నుంచి మన మీరేలా విను, దాని నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. నువ్వు చెప్పు స్టోరీ నేమో. స్టోరీ స్టార్టింగ్ కాదు, స్టోరీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ దొరికింది, ఇలా ఎలా అయిందని ఫుల్ మనం క్రియేట్ చేయబోతున్నాం. అండ్ అదెందుకు ఏమక్కర్లేదు. స్టోరీ స్టోరీ అది ఏం అక్కర్లేకపోతే ఎలా అవుతుంది? విను 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 విను. ఇప్పుడు చూడు యానబెల్లా చూడు ఎలా ఉంది, రీఎఫెక్ట్స్ నువ్వు వినట్లేదు. వింటారు. ఆ స్టోరీ నువ్వు రాసావు కదా, అది రియల్ గా ఉంది ఆ హాస్పిటల్ గురించి. అప్పుడు నువ్వు ఆ హాస్పిటల్ గురించి అప్పుడు కొంచెం కొంచెంగా ఫైల్స్ డీటెయిల్స్ అది ఎలా అయింది అవన్నీ హాస్పిటల్ పేరేంటి, హాస్పిటల్ పేరేంటి తెలిసి ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి హాస్పిటల్స్ పేరు. ఇప్పుడు ఓంపి బుష్ అలాగా, ఓంపి బుష్ లో భైరవపురం వాళ్ళు కనిపెట్టారు కదా, లేకపోతే వాళ్ళకి తెలిసిపోయిందా? తెలియలేదు కానీ పెట్టారు. ఇది కూడా అలాగే జై శ్రీరామ్ మళ్ళీ రాదు, జై శ్రీరామ్ అంటే రాదు. అదే కదా ఇప్పుడు నేను రాసిన స్టోరీ. నేను ఇప్పుడు రాశాను కదా ఒక స్టోరీ, అంటే స్క్రిప్ట్ లో రాశాను కదా, అది ముందే జరుగుతుంది కాదు, అది అది తర్వాత జరుగుతుంది. ఆ హాస్పిటల్ కి ముందే జరగదు, తర్వాత జరుగుతుంది. ముందు చూపుతారా, నెక్స్ట్ అక్కడ కూడా చూపుతారా? కాదు కాదు కాదు, నువ్వు స్టోరీ రాసా, అది ఫస్ట్ దాని తర్వాత ఒక 2 days తర్వాత ఆ హాస్పిటల్ కి అది రియల్ గా జరుగుతుంది. అది అక్క హిట్ అవ్వదక్క. నేను అదే 1 minute లెట్ మీ సే. ఏంటంటే ఇప్పుడు మనం అది ముందు అట్లాంటిది ఒక మూవీ ఆల్రెడీ ఉంది, అందుకే తర్వాత జరుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఆ మూవీలోని మనం కాపీ చేయలేదు కదా ప్రతి స్క్రిప్ట్ ఎలా జరిగిందని, కాపీ చేయలేదు. కానీ అది సేమ్ లా ఉంది, నాకు నచ్చలేదు. ఇది సిరీస్ తెలుసు. హలో జస్ట్ ఐడియాస్ తీసుకుంటాం. అది తర్వాత జరగాలి అది తర్వాత జరిగితే మెజిషియన్ నేను రాస్తే జరుగుతుంది కదా. అది ముందు జరిగితే థ్రిల్లింగ్ గా ఉంటది. హౌ టు నో ఇట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? అది రియల్ గా ఆల్రెడీ జరిగిపోయింది. అది ముందు జరుగుతుంది, దాని నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. అవ్వలేదు 5 minutes బాబాయ్. 5 minutes లో. ఇప్పుడు క్యారెక్టర్స్ నేమ్స్ చెప్తాను. ద మదర్ రోల్ ఈజ్ అలంకృతక్క అండ్ ద డాటర్. ఓకే, నాకు రియల్ నేమ్ వద్దు. కానీ ఐ యామ్ సింగిల్ పేరెంట్ ఇన్ దట్ మూవీ. నా ఫాదర్ లేరు. నాకు రియల్ నేమ్ వద్దంట. అప్పుడు సోమక్క టీచర్ డబుల్ యాక్షన్స్. నేను తెలుసు కదా డబుల్ యాక్షన్స్. సోమక్క టీచర్ నువ్వు నా ఫ్రెండ్. ఫ్రెండ్ నువ్వు నేను ఎత్తుకుతాను దాని గురించి. ఓకే కానీ నాకు నేమ్స్ రియల్ నేమ్స్ వద్దు. రియల్ నేమ్స్ వద్దు. రియల్ నేను చెప్తాను కదా. నేను చెప్తాను. నా పేరేంటి? నీ పేరేంటి? నువ్వు అది బాగా అదే చెప్తాను. మీ స్కూల్లో ఏదో పేరు పెట్టాలన్నారు కదా ఏంటో పేరు? అది ఇంగ్లీష్ మూవీ చేద్దాం. ఇంగ్లీష్ క్రిస్టియన్స్. సో ఆ సినిమాలో ఫుల్ బొట్టు పట్టుకోకూడదు. ఆలస్. నా పేరు క్రిస్టియన్ పేరు. నాది క్రిస్టి.
పప్పాయి పేరులో ఉంటుంది కాదు, నా